1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాక్ లాంటి వార్తని ఇచ్చింది. మరి నిన్న సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం వెండి ధరలు బగ్గుమన్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న బంగారం వెండి ధరలు మాత్రం పైకి రావడం అయితే కనిపిస్తుంది. మరి ఒక్కసారి మనము గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉన్నాయి చార్ట్ చూద్దాం. ఈరోజు ధరలు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 15,938 రూపాయలు ఉంది. 3% GST 478 రూపాయలు యాడ్ చేసుకుంటే 16,416 రూపాయలు 1 గ్రామ్. ఇక 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 14,663లో ఉంటే 3% GST 440 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,103లో అయితే ఉండడం చూస్తున్నాము. ఏదేమైనా 22 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి ఇప్పుడు 15,000 రూపాయల్లో ఉంది. మరి 13,000కి వెళ్ళింది, 12,000కి వెళ్ళింది. మరి ఇంక తగ్గిపోతుంది అని అనుకున్నాం, కానీ మళ్ళీ రైజ్ అవడం అయితే చూస్తున్నాం. ఒకసారి మనము మే 16 నుంచి మే 25 వరకు చూసుకుంటే 18 క్యారెట్స్ చూడండి, మే 16 తారీఖుని 12,350, 22 క్యారెట్స్ 14,950, 24 క్యారెట్స్ 16,250 ఉంది. ఇక మే 17 తారీఖుని చూసుకుంటే 18 క్యారెట్లు 12,350, 22 క్యారెట్స్ 14,950, 24 క్యారెట్స్ 16,250లో ఉంది. అంటే మే 16, 17 తారీఖులో చూసుకుంటే ధరలు ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండడం చూస్తున్నాం. ఇక 18 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం తగ్గుదల కనిపిస్తుంది. 18 క్యారెట్లు 12,212, 22 క్యారెట్స్ 14,783, 24 క్యారెట్స్ 16,068 రూపాయలు. ఇక 19 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం స్వల్పంగా పెరగడం చూస్తున్నాము. 18 క్యారెట్లు 12,276, 22 క్యారెట్స్ 14,861, 24 క్యారెట్స్ వచ్చేసి 16,153లో ఉంది. ఇంకా 20 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరిగింది. 18 క్యారెట్స్ 12,396, 22 క్యారెట్స్ 15,005, ఇంకా 24 క్యారెట్స్ 16,310లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 21 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరిగింది. అంటే చూడండి 19, 20, 21 మెల్లగా పెరుగుతూ వస్తుంది. ఇంకా 21 తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,519, 22 క్యారెట్స్ 15,155, 24 క్యారెట్స్ 16,473లో ఉంది. ఇంకా మే 22 తారీఖును చూసుకుంటే మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాను, స్వల్పంగా మళ్ళీ తగ్గిపోయింది. 18 క్యారెట్స్ 12,481, 22 క్యారెట్స్ 15,109, 24 క్యారెట్స్ 16,423 చేరుకుంది. ఇంకా మే 23 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గిపోయింది. 18 క్యారెట్లు 12,451, 22 క్యారెట్స్ 15,072, 24 క్యారెట్స్ 16,383లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మే 24 తారీఖును కూడా అదే ధరలు ఉన్నాయి, స్వల్పంగా ఎటువంటి మార్పు లేదు. 18 క్యారెట్లు 12,451, 22 క్యారెట్స్ 15,072, 24 క్యారెట్స్ 16,383లో ఉంది. ఇంకా మే 25 తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,476, 22 క్యారెట్స్ 15,103, 24 క్యారెట్స్ 16,416 రూపాయలు ఉండడం అయితే చూస్తున్నాము. ఏది ఏమైనా ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగుతున్నాయి, బాగా రైజ్ అవడం కూడా చూస్తున్నాము. మరి బంగారం ఈ రోజు వరకు చూసుకుంటే మనం ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ గ్రామ్ వచ్చేసి 15,103లో ఉండడం అయితే చూస్తున్నాం. ఏదైనా పెరగడం అయితే కనబడుతుంది. మరి గోల్డ్ అయితే గత 10 రోజులుగా ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే ఈ రోజు వెండి 281 రూపాయల గ్రామ్ ఉంది. అంటే 2,81,000 అంటే పెరగడం అయితే చూస్తున్నాము. ఇక మే 16 నుంచి మే 25 వరకు చూసుకుంటే మే 16 తారీఖున చూడండి 2,74,000, మే 17 తారీఖు కూడా 2,74,000, ఇంకా 18 తారీఖు చూసుకుంటే 2,80,000 అంటే కొంచెం పెరగడం చూస్తున్నాం. ఇంకా 19 తారీఖు కూడా 2,80,000లో ఉంది. ఇంకా 20 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాం, 2,75,000. ఇంకా 21 తారీఖును చూసుకుంటే కొంచెం పెరిగింది, 2,76,000. ఇంకా 22 తారీఖును చూసుకుంటే 2,80,000. ఇంకా 23 తారీఖును చూసుకుంటే 2,77,000, 24 తారీఖును చూసుకుంటే 2,77,000, ఇంకా 25 తారీఖు వచ్చేటప్పటికి 2,81,000 వరకు అయితే రావడం చూస్తున్నాం. అంటే వెండి కూడా మెల్లగా పెరగడం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా మరి ముఖ్యంగా మహిళలకి మరి బంగారం ధరలు తగ్గితే కొంచెం
హ్యాపీగా ఫీల్ అవుతారు, వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటారు, దాచుకున్న డబ్బులు ఏ ఉంటాయి కదా లేడీస్కి. కానీ మరి ఒకటేసారి ధరలు ఇలా పెరిగిపోవడంతో మళ్ళీ ఇంకా బంగారం మళ్ళీ కొనలేమేమో అన్న సందేహాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా బంగారం వెండి పైన తీవ్రమైన ప్రభావం అయితే పడుతుంది. పెరగడము, తగ్గడము, లేదంటే స్థిరంగా ఉండడం అయితే కనబడుతుంది. సో ఈ వారం ప్రారంభం నుంచి చూసుకుంటే గనక బంగారం వెండి ధరలు అయితే రైజ్ అవడం అయితే కనిపిస్తుంది. మరి ఇది ఇలాగే కొనసాగుతుందా, మళ్ళీ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.